గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షయ్ వ్లాగ్స్ ఛానల్. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 6:30 అయింది. సో ఇది నా తెలుగులో ఫస్ట్ వీడియో. సో నేను వీడియోస్ బేసిక్గా కన్నడలో వీడియోస్ చేస్తుంటే ఫస్ట్ ఏమేమి మందులు కొడతాను, ఏమేమి స్ప్రేస్ తీసుకుంటాను, ఫంగిసైడ్ ఏం తీసుకుంటాను, బ్యాక్టీరియల్ ఏం తీసుకుంటాను, ఆంథ్రాక్నస్ ఎలా కంట్రోల్ చేయాలి, సర్కస్ పొల ఎలా కంట్రోల్ చేయాలి అని మెయిన్గా నేను ఏమేమి స్ప్రేస్ తీసుకుంటాను డైలీ అంటే నేను ఎప్పుడు స్ప్రేస్ తీసుకుంటానో అప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో తెలుగు అంటే కుర్నాల్ నుంచి కొంతమంది అడిగినారు. సో సార్ మీది స్ప్రేస్ అంతా చెప్తారు, స్ప్రేస్ బాగా కెమికల్స్ బాగా అర్థమవుతుంది, బట్ ఏం తీసుకోవాలని తెలియట్లేదు. సో మీరు తెలుగులో వీడియోస్ చేస్తే సపోర్ట్ చేస్తాం మేము, సో మీరు చేసేకి ట్రై చేయండి అని చెప్పినారు. సో నాకు అంత తెలుగు రాదు, బట్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మెయిన్గా నేను ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి ఏం మందులు కొట్టాలి, సో వాటర్ సాల్యుబుల్ ఏమి ఇవ్వాలి, సో మైక్రోన్యూట్రియంట్స్ ఏమి ఇవ్వాలి, సో ఆమెకి ఫ్లవర్ డ్రాప్ కాకుండా త్రిప్స్కి ఫీమేల్ ఫ్లవర్స్ రావడానికి, సో ఇవన్నిటికీ మందులు చెప్పిండాను. సో లాస్ట్ 1 year నుంచి సో వీడియోస్ చేసిండాను. సో ఇప్పటి నుంచి ఏమంటే నేనేమి ఫంగిసైడ్ బ్యాక్టీరియసైడ్ ఏమేమి తీసుకుంటాను, సో అవి డైలీ అప్డేట్ ఉంటాయి. అంటే నేను ఎప్పుడు మందు కొడతానో అప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో వాన ఉంటే ఎలా, వాన లేకపోతే ఎలా మందులు కొట్టాలి, సో బ్యాక్టీరియల్ బైట్ స్ప్రెడ్డింగ్ ఎక్కువ ఉంటే ఏమేమి మందులు కొట్టుకోవాలి అనేసి నా వీడియోస్ వస్తాయి. సో ఫస్ట్గా ఇప్పుడు ఆంథ్రాక్నస్ సర్కస్ పొర ఎలా కంట్రోల్ చేయాలి, ఆమెకి బ్యాక్టీరియల్ బైట్ ఉంటే బ్యాక్టీరియల్ బైట్ ఎలా కంట్రోల్ చేసుకోవాలని సో కొంత స్ప్రెస్ చెప్తాను. దాన్ని ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే, సో ఆంథ్రాక్నస్ సర్కస్ పొర స్ప్రెడ్డింగ్ ఉంటే, సో ఫస్ట్ వచ్చేసి 2 ఆప్షన్లు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి నెటివో అని వస్తుంది. నెటివో వచ్చేసి 0.5 grams per liter తీసుకోండి. సో జతలో సిలికాన్ స్ప్రెడ్ వేసుకోవాలి. సిలికాన్ స్ప్రెడర్ వేసుకుంటే ఏమంటే బాగా ఆకు మీద కాయ మీద అంతా క్లీన్గా కవర్ అవుతుంది మందులు కొట్టేది. సో దానికి సిలికాన్ స్ప్రెడర్ వేసుకుంటే మంచిది. నేను స్ప్రేస్ ఏమి తీసుకుంటానో అది అన్నిటికీ సిలికాన్ స్ప్రెడర్ వేసుకుంటాను. 0.25 ml per liter సిలికాన్ స్ప్రెడర్ వేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి నెటివో 0.5 gram ప్లస్ 0.25 ml సిలికాన్ స్ప్రెడర్ ఇది వేసుకోవాలి. నెక్స్ట్ స్ప్రే ఆప్షన్ వచ్చేసి క్యాబ్రాటాప్ అని, క్యాబ్రాటాప్ 3 grams per liter ప్లస్ 0.25 ml సిలికాన్ స్ప్రెడర్ వేసుకోవాలి. సో ఇది ఆంథ్రాక్నస్ సర్కస్ పొరకి బాగా పనిచేస్తాయి. సో రెండిట్లో ఏదైనా ఆప్షన్ తీసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాక్టీరియల్ బైట్స్ చెప్తున్నాను. సో బ్యాక్టీరియల్ బైట్స్కి మెయిన్గా 3 స్ప్రేస్ ఉన్నాయి. సో 3 స్ప్రేస్ ఏమైనా తీసుకోండి. సో ఆప్షన్స్ ఇస్తాను. సో ఫస్ట్ వచ్చేసి 0.25 ml సిలికాన్ స్ప్రెడర్ ప్లస్ కోనికా అనే వస్తుంది. కోనికా ధనుకా కంపెనీ ఇది. సో అది 2 grams per liter తీసుకోండి. సో బాగా కంట్రోల్ అవుతుంది. వీటికి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి క్యాప్టన్ అనే వస్తుంది. క్యాప్టన్ 2 grams per liter, సంచార్ 40 2 ml per liter ప్లస్ స్టెప్రోసైక్లిన్ అనే వస్తుంది. స్టెప్రోసైక్లిన్ 0.5 gram per liter. వీటికి జతలో 0.25 ml సిలికాన్ స్ప్రెడర్ యాడ్ చేసుకోండి. సో ఇదొకటి ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కోసైడ్ వస్తుంది. కోసైడ్ 1.5 gram తీసుకోండి ప్లస్ స్టెప్రోసైక్లిన్ 0.5 grams తీసుకోండి. జతలో 0.25 ml per liter సిలికాన్ స్ప్రెడర్ యాడ్ చేసుకోండి. సో ఇది 3 ఆప్షన్. ఫస్ట్ వచ్చేసి కోనికా సిలికాన్ స్ప్రెడర్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి క్యాప్టన్ సంచారు స్టెప్రోసైక్లిన్ వీటికి సిలికాన్ స్ప్రెడర్ సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ వచ్చేసి కోసైడ్ 1.5 gram, స్టెప్రోసైక్లిన్ 0.5 gram వీటికి సిలికాన్ స్ప్రెడర్ 0.5 ml. సో ఇది ఆప్షన్. సో వీటికి నెక్స్ట్ వాటర్ సాల్యుబుల్ ఏమి ఇస్తాను అంటే, సో మెయిన్గా సో ఫ్రూట్ సైజ్ చేయాలంటే 0.50 to 34 ఇస్తూ ఉన్నాను. సో 0.50 to 34 20 grams per plant ఇస్తూ ఉన్నాను. ఫస్ట్ క్రాప్ సెకండ్ క్రాప్ అయితే 10 grams తీసుకోండి. సో
నేను ఇది నాది థర్డ్ క్రాప్. సో దానికే నేను 20 గ్రామ్స్ ఇస్తున్నాను. సో సెట్టింగ్ బాగా అయింది దానికే. సో ఇంతే ఈ పొద్దు వీడియో. సో వీడియో ఇష్టమైంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఒక కమెంట్ చేయండి, ఇలాగే కంటిన్యూ చేయండి వీడియోస్ అని. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.